నంద్యాల జిల్లా వ్యాప్తంగా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అమలు చేపట్టింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని దేవనగర్లో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ థీమ్తో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పురపాలక ప్రాథమిక పాఠశాల వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ స్వయంగా పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కంపోస్ట్ ఫిట్ను ప్రారంభించి దాని నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 1363 ప్రభుత్వ పాఠశాలలు, 1663 అంగన్వాడీ కేంద్రాలు, 153 సంక్షేమ వసతి గృహాలతో సహా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సంస్థలో 3 రకాల డస్ట్బిన్ల ద్వారా చెత్తను వేర్వేరుగా సేకరించడం జరుగుతోందన్నారు. తడి చెత్తను కంపోస్టు ఫిట్లలో ఎరువుగా మార్చడం, పొడి చెత్తను వేరు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. 2,50,000 పాపులేషన్ ఉంది. 65,000 ఇల్లు ఉన్నాయి. ఎన్ని ఇల్లు ఉన్నాయి మన టౌన్ లో? 65,000 ఇల్లు ఉన్నాయి. జనాభా ఎంత ఉన్నాం? 2,50,000 జనాభా ఉన్నాం. మీరందరూ వేసిన చెత్త ఎంత వస్తుంది? 110 టన్నుల చెత్త వస్తుంది. ఆ 110 టన్నుల్లో చెత్త 65 టన్నులు తడి చెత్త. మిగతాదంతా కూడా ఇన్స్టిట్యూట్లోనే మన ఇన్స్టిట్యూట్ లో వచ్చిన తడి చెత్తని మన ప్రాంగణంలోనే ఎరువుగా తయారు చేసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అర్థమైందా? వర్షం పడే మొక్కలు నాటుకుని ఈ ఎరువునే మనం ఉపయోగిస్తాం. ప్రమాదకర చెత్తను సురక్షితంగా మున్సిపాలిటీ పంచాయతీకి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు చెత్త విభజన, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంటి వద్ద కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం మరియు స్వయం సహాయక బృందాల ద్వారా కంపోస్టు తయారీని ప్రోత్సహిస్తూ కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని 40 నుంచి 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు పరిశుభ్రంగా, పర్యావరణ అనుకూలంగా మార్చడమే కాకుండా ప్రజల్లో కూడా బాధ్యతాయుతమైన చెత్త నిర్వహణపై అవగాహన పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంపోస్ట్ మనకు 40 days లో తయారవుతుంది కాబట్టి ఆ కంపోస్ట్ ని వర్షాలు పడిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ లోనే మొక్కలు నాటి మన మొక్కలకి ఎరువుగా ఉపయోగించడం. ఇది ఈరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రారంభమైంది. స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ లెవెల్ అటెండ్ అవుతూ ఉన్నారు. అన్ని కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నంద్యాలలో మన స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అలాగే కంపోస్ట్ ఎలా తయారవుతుంది, ఇంట్లో కూడా ఇలాంటి పిట్టే తయారు చేసుకొని మన తడి చెత్తతో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది మనం
రూరల్లో అయితే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా సపోర్ట్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎస్హెచ్జి ఉమెన్ గ్రూప్స్తో కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్ కూడా మన ఇంట్లోనే మనం కిచెన్ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో మన జిల్లాలో ముందుకు తీసుకువెళ్ళి చెత్త రహిత ఇన్స్టిట్యూషన్స్ని చూడడానికి ఈరోజు నాంది పలికాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.